క్రీస్తు బోధకుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ అనుమానాస్పద మృతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో ప్రవీణ్ కుమార్ అనుమానాస్పద మృతికి నిరసనగా యూఐసీ జేఏసీ అధ్యక్షుడు బెజవాడ రవికుమార్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పాస్టర్ ప్రవీణ్ మృతికి కారణమైన వాస్తవాలు బయటపెట్టాలన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏ వ్యక్తి కానీ వ్యతిరేకం కాదు, ఏ దేశానికి కూడా వ్యతిరేకం కాదు. అన్ని దేశాలు కలిసి ఉండాలి, అన్ని మతాలు కలిసి ఉండాలి, అందరు కలిసి ఉండాలి. మన భారత దేశ క్షేమం కోసం ప్రార్థన చేయాలనేదే మా తపన, మా ఆశ. అయితే ఇదంతా ఒక కోణం అయితే, దీన్ని జీర్ణించుకోలేని కొంతమంది ఈ మతం అనే మాన్నకాండ చేసి ఎవరైతే మా నాయకులు ఉన్నారో, మా వక్తలు ఉన్నారో వారిపై టార్గెట్ చేసి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మన ప్రవీణ్ అన్న విషయానికి వస్తే, ఆయనకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చినాయని తెలిసింది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ చెప్పారు, మాకు బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయన్న, మరి మీరు జాగ్రత్తగా ఉండండి అన్న, ఒక్కరు తిరగకండి అని కూడా వాళ్ళ స్టూడెంట్స్ చెప్పడం జరిగింది. ఆ అన్న మామూలు వ్యక్తి కాదు, చాలా మందికి ఆదరణగా, ముసలోళ్ళకి కానీ పేదలకు కానీ సహాయం చేసే వ్యక్తి. అక్కడ కూడా హోము నడిపిస్తూ ఉన్నాడు. నీకు పర్మిషన్ ఉందా? నీకు ఎవరు రమ్మన్నాడు? నీ మతం ఏంటి? నీ అయ్యకు ఎవరు పుట్టాడు, నువ్వెవరు పుట్టారు అని చెప్పేసి నానా రకమైన పూర్తి మాటలు మాట్లాడుతూ మా పైన దాడులు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము భారతీయులం, మాకు కూడా భద్రత కావాలి, మాకు కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులు మాకు కూడా ఉన్నాయి. కానీ సరైన న్యాయం మాకు జరగాలని కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా మొన్న దినం న్యాయవాది ఇజ్రాయెల్ గాంధీ మర్డర్ చేశారు హైదరాబాద్లోని. అలాగే రాజమండ్రిలో ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు, హైదరాబాద్ వాస్తవ్యులు, నేరమెట్ ప్రాంతంలో వారు ఉంటారు. ఎంతోమంది అనాథలను చేరదీసి